హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సింహరాజు సార్. సార్తో మాట్లాడి ఈరోజు వెయిట్ గెయిన్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు కూడా మీతో పాటు. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వెయిట్ గెయిన్ కి డైట్ ప్లాన్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దీని రిలేటెడ్ ఒకసారి దీని నిజంగానే వెయిట్ గెయిన్ అనేది చాలా మంది చూస్తూ ఉంటే ఇలా కనిపిస్తూ ఉంటారు. ఎంత తిన్నా ఎంత డైట్ తీసుకున్నా వాళ్ళు మాత్రం లావు అవ్వరు అంటారు. సో అదేమో దేవుడిచ్చిన వరం అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు మాత్రం చాలా ఏదో బయటకు వెళ్ళాలంటే అపిరెన్స్ పోతుంది అనే ఫీలింగ్ లో కూడా ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వారికి ఒక డైట్ మంచి ప్లాన్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ బేసికల్లీ కొంతమంది వంశపారంపర్యంగా బక్కగా ఉంటారు. వాళ్ళకి మనం ఎంత డైట్ ఇచ్చినా కానీ వాళ్ళు మాత్రం లావు కారు. ఎందుకంటే బై జెనెటికల్లీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అలా ఉంటుంది. సో వాళ్ళు సన్నగానే ఉంటారు. కాస్త ట్రై చేస్తే కొంచెం వెయిట్ గెయిన్ కావచ్చు, బట్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఎనర్జీ లెవెల్స్ ట్రెమండస్, చాలా యాక్టివ్గా, అంటే మామూలు వాళ్ళకంటే కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రొలాంగ్ ట్రీట్మెంట్, ఇల్నెస్ వల్ల కానీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కానీ, వేరే కొన్ని ట్రీట్మెంట్స్, ప్రొలాంగ్ ట్రీట్మెంట్ వల్ల మజిల్ లాస్ కానీ, అంటే వెయిట్ తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళను మనం వెయిట్ గెయిన్ చేయొచ్చు. సో వాళ్ళు మనం కరెక్ట్ డైట్ ఇస్తే వాళ్ళు వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక 40+, స్పెషల్ ఇప్పుడు మన దాంట్లో 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్ అవుతుంది, సార్కోపీనియా అంటారు. అయితే అందులో వాళ్ళు ఏంటంటే కండరాలు అనేది సహజంగా క్షీణించిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్. వాళ్ళు ఎక్కువసేపు సిస్టమ్ మీద కూర్చొని ఉండడం, ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, వీటి వల్ల ఏమవుతుందంటే సహజంగా వాళ్ళ మజిల్స్ అనేది స్లోగా లాస్ అయిపోయి వాళ్ళు సన్నగా అయ్యే ఛాన్స్. నిజంగానే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళకి పడుతుంది అంటారా? వాళ్ళపైన ప్రభావితం చేస్తుంది అంటారా? తప్పకుండా అండి. అంటే ఏమవుతుందంటే మజిల్ యొక్క గుణం ఏంటంటే, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ దానికి యాక్టివిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. అది మెయిన్. సో ఇక్కడ మనకు ఈ వెయిట్ మనం అంటే బరువు పెరగాలనుకునే వాళ్ళు, ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు మనం సొసైటీలో చూస్తే మనకు ఎక్కువ బరువు పెరిగి అంటే ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు. కానీ ఆపోజిట్గా మనం ఏంటంటే, మనం ఏదైనా కాలేజ్కి, ఏదైనా యూత్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏంటంటే చాలామంది ఎంత సన్నగా ఉంటారంటే, అంటే జస్ట్ ఒక హ్యాంగర్కి ఒక డ్రెస్ వేసినట్టుగా ఉంటుంది. దానికి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. వాళ్ళకి ఏంటంటే పెప్సీలు, కోక్స్, కార్బోనేటెడ్ డ్రింక్ తాగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సరైన న్యూట్రిషన్ తీసుకోరు. బట్ ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. అంటే యాక్చువల్లీ ఏంటంటే కరెక్ట్ వాళ్ళు వెయిట్ పెరగాలి అంటే అసలు ఉదయం లేవగానే ఏంటంటే మంచి మిల్క్ షేక్, అంటే అన్ని డ్రై ఫ్రూట్స్, అంటే బాదాం, పిస్తా, కాజు, ఆల్మండ్, అంటే ఇవన్నీ వేసేసి మంచి మిక్స్ కొట్టేసేసి ఒక గ్లాస్ మంచి పాలు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. బనానా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే బనానా అండ్ హనీ అండ్ మిల్క్ వేసేసుకొని ఆ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే తక్కువ, అంటే క్వాంటిటీ తక్కువ బట్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అంటే కాలేజ్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ మిల్క్ షేక్ కానీ, లేకుంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కానీ తీసుకొని వాళ్ళు తీసేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఆ న్యూట్రిషన్ అనేది దొరికిపోతుంది. అండ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాంతోపాటు కనుక ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, అంటే నాన్ వెజిటేరియన్స్ అంటే బాయిల్డ్ ఎగ్స్, వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి మళ్ళీ వాళ్ళకి కావాలి కదా. సో వాళ్ళు ఏంటంటే పన్నీర్ కానీ, పన్నీర్, సో చపాతీ కానీ, బ్రెడ్తో కానీ కొంచెం ఘీ, బటర్, చీజ్. సో ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం కండపట్టడానికి, కొంచెం మజిల్ ఇంప్రూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు లంచ్లో, అంటే ఎస్పెషల్లీ లంచ్లో వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ ఉంటే మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇవి తీసుకోవచ్చు. అండ్ పప్పులు వాళ్ళు తీసుకుంటే మామూలుగా మనం రెగ్యులర్గా పప్పు పాలిష్ రైస్ తింటారు. సో దాని బదులు కనుక పొట్టుతో కూడిన పప్పులు ఉంటాయి, మనకు రాజ్మా, మనకు చోలే ఉంటాయి కదా, చెనా. సో అందులో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్. సో వాళ్ళు దాంతో కూడిన పదార్థాలు అవి తీసుకొని వాళ్ళు లంచ్లో తీసుకొని ఇవ్వడం. అండ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్స్లో మంచి ఫ్రూట్స్, అంటే కివీ లాంటిది, కివీ మంచి ప్రోటీన్ రిచ్. దాంతోపాటు వీళ్ళు నట్స్ ఉంటాయి, నట్స్, ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్ కలిపేసేసి ఒక స్నాక్ లాగా చేసుకొని, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జంక్, అంటే లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు అలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా జనరల్గా సహజంగా దొరికేది ఏంటంటే మనకు పల్లిపట్టి, చిక్కీ అని. సో చిక్కీలో మనకు 2-3 రకాలు ఉంటాయి. అందులో
రాజగిరి అని ఉంటుంది, అందులో చిన్న చిన్న గసాలు ఉంటాయి ఎస్ అందులో. ఎస్ ఎస్ అవును సో అది చాలా మంచి వాళ్ళకి అంటే తక్కువ క్వాంటిటీలో మనకి ఏమవుతుంది, ఎక్కువ న్యూట్రిషన్ అనేది వస్తుంది. దొరుకుతుంది. సో ఇది స్పెషల్లీ యూత్ ఎవరైతే వెయిట్ గెయిన్ కావాలి, మంచి మంచి కనిపించాలి అనుకుంటుంటారు వాళ్ళకి ఇది బాగుంటుంది. బట్ ఓన్లీ డైట్ తీసుకోవడం వల్ల మాత్రం పొట్టు వచ్చేస్తుంది. ఓకే. సో డైట్తో పాటు ఏంటంటే ఉదయం సాయంత్రం అట్లీస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ వాకింగ్, జాగింగ్, ఏదైనా జిమ్ అలవాటు ఉన్న వాళ్ళు జిమ్ కానీ యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమిందంటే ఆ న్యూట్రిషన్ ఏంటంటే యూనిఫామ్గా మజిల్ బిల్డ్ అనేది వాళ్ళకు మంచి ఆకారం వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు చూడడానికి అప్పుడు ఏంటంటే అట్ ద సేమ్ టైం మంచి ఫేస్ మీద మంచి గ్లో ఉంటుంది అండ్ మంచి మజిల్ కూడా గెయిన్ అవుతుంది, వెయిట్ గెయిన్ అంటే వాళ్ళకి ఆ వెయిట్ పెరిగాక ఎలా అయితే కనిపించాలనుకుంటారు కదా, సో చూస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో నేను చూస్తుంటానంటే పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళు చాలా బక్కగా ఉంటారు. అంటే బిఫోర్ మ్యారేజ్ వచ్చేసేసి వాళ్ళు అంటే వాళ్ళు అడుగుతుంటారు అనమాట. సో వాళ్ళందరికీ నేను ఇలాంటి డైట్ చెప్తుంటాను. ఎందుకంటే ఒకసారి మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకు చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.